జై శ్రీమన్నారాయణ. అందరికి నమస్తే. నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే శైవులకి వైష్ణవులకి మధ్య గొడవ ఎందుకు జరుగుతుంది, అసలు కారణం ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు చూసే ఉంటారు, గత వారం రోజులుగా ఇదే గొడవ జరుగుతుందన్నమాట. అంటే శ్రీ వైష్ణవులకి అలాగే శైవులకి గొడవ జరుగుతుందని మనకి ప్రచారం జరుగుతుంది. అయితే దీంట్లో నిజాలు ఏంటి, అసలు ఎప్పటి నుండి ఈ గొడవ మొదలవుతుంది, అసలు దీనికి కారణం ఎవరు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూసిన తర్వాత అప్పుడు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో సగం చూసి అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే, మేము అన్నీ ఆచరిస్తాం అని అలా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టద్దు. ఎందుకంటే గత వారం రోజులుగా వచ్చే కామెంట్స్ అన్నీ కూడా ఎవరి భావాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కానీ ఎవరి భావాన్ని నేను తప్పు పట్టట్లేదు. కాకపోతే ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత అప్పుడు మీరు కామెంట్ చేస్తే దానికి అర్థం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఇంకా లైట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. శైవులకి వైష్ణవులకి మధ్య గొడవ ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది అంటే అసలు శైవులకి వైష్ణవులకి ఎక్కడ గొడవే లేదు. అయితే అసలు శివద్వేషులు ఎవరు, అసలైన శివద్వేషులు ఎవరు, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. శివద్వేషులు అంటే సత్యభామ గారు కావచ్చు, గోవింద సేవ సత్యభామ గారు శివద్వేషి, ఆమె వల్లే గొడవలు మొదలయ్యాయి అని చెప్పేసి రకరకాల కామెంట్లు పెడుతున్నారు. శివద్వేషులు అంటే ఏంటి, అసలు శివుడిని నిందించడమా లేకపోతే శివుడు విష్ణువు యొక్క భక్తులను చెప్పడమా? అసలు ఆలోచించండి. అది మన ఆవిడ చెప్పి ఇవాళ ఒక వీడియో చేశారు సత్యభామ గారు. ఏంటిది, భాగవతంలో ఉన్న ఉదాహరణ తీస్తూ ఒక వీడియో చూపించారు మనకి. అలాగే ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క ఆచారానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాల ఆధారంగా వాళ్ళు వీడియోలు చేయడం కానీ వాళ్ళు ఆచరించడం కానీ ఉంటుంది. అయితే శైవులకి వైష్ణవులకి గొడవ అనేదే లేదు. అసలు బాగా ఆలోచించుకోండి. శైవులు అంటే ఎవరు? ఇప్పుడు చాగంటి గారు, గరికపాటి వారు, లేకపోతే సామవేద షణ్ముఖ శర్మ గారు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు శైవులని కాదు. అంటే వాళ్ళు కంప్లీట్గా వేరే శైవుల కింద రారు. ఇక చిన్నజీయర్ స్వామి వచ్చేసరికి వాళ్ళు శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు. అయితే శైవులు వేరు, స్మార్తులు వేరు, శ్రీ వైష్ణవులు వేరు. ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే అన్ని మతాలు మేము ఆచరిస్తాము, అన్ని దేవుళ్ళు మేము పూజిస్తాము అన్న వాళ్ళకి ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్ని మతాలు మేము పూజిస్తాము అన్న వాళ్ళు ఇలాంటి విషయాల్లో కలగజేసుకోకూడదు. అలాంటి వాళ్ళు కామెంట్స్ అనేది పెట్టకూడదు. ఇంక విషయానికి అసలైన శివద్వేషులు ఎవరు అంటే ఒకసారి మీరు బాగా ఆలోచించండి. అసలు ఈ గొడవ ఎలా మొదలైంది అనేది మనం మాట్లాడుకుందాం. అయితే ఈ గొడవ ఎక్కడ మొదలైందంటే చాగంటి గారు అలాగే గరికపాటి వారి వల్లే మొదలైందని చెప్తాను నేను. నా అభిప్రాయం ఇది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే రాముడు మాంసాహారం తిన్నాడు, రాముడికి బ్రహ్మహత్యం చుట్టుకుంది, రాముడికి 3 రకాల ఛాయహత్య, బ్రహ్మహత్య, కళాహత్య, రకరకాల హత్యలు ఉన్నాయి అని చెప్పేసి చాగంటి గారు ఇంతకుముందు ప్రవచనంలో చెప్పడం జరిగింది. అయితే దానికి తోడుగా గరికపాటివారు కృష్ణుడు భగవద్గీత చెప్పలేదు, శ్యామలాదేవి చెప్పించింది, కృష్ణుడు కొడుకులందరూ తాగుబోతులు, తిరుగుబోతులు, ఆ వైకుంఠం ఏమన్నా ఉంటుందా, కొన్ని రోజులకి పోతుంది, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల గరికపాటి మీద నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వలేదు, నెగిటివిటీగానే ఆయన మాట్లాడారు. కాబట్టి ఆయన మీద మిగతా వైష్ణవులందరూ ప్రశ్నించడం జరిగింది. దీని గురించి గోవింద సేవ సత్యభామ గారు ఎప్పటి నుండో వీడియోలు చేసి ఖండించినా సరే చాగంటి గారు కానీ గరికపాటి వారు కానీ ఎవ్వరూ ఎక్కడ నోరెత్తలేదు. అయితే కొంతమంది యూట్యూబర్లు ఏం చేస్తున్నారు అంటే పెద్ద వాళ్ళు అంటే గరికపాటి వారు, చాగంటి వారు ఏదో పొరపాటుగా మాట్లాడి ఉండవచ్చు, దాన్ని పట్టుకొని పదే వీడియోలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సరే, వాళ్ళు పెద్ద వాళ్ళు తెలియక మాట్లాడారు అనుకుందాం. వాళ్ళు ఏ రోజైనా సరే మీడియా ముఖంగా వచ్చి మేము వేరే గ్రంథాలు ప్రమాణంగా తీసుకొని చెప్పాము, వాల్మీకి రామాయణాన్ని మేము ప్రమాణంగా చెప్పలేదని ఎక్కడని చెప్పారా? చెప్పలేదు. వాళ్ళు చెప్పకపోవడంతో ఏంటి అంటే మేము చెప్పిందే రైటు అని అంగీకరించినట్టే కదా. మరి దాన్ని వాళ్ళు అంగీకరించినప్పుడు ఈ అన్య మతస్థులు ఆ మొక్కలు తీసుకొని వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఆ మొక్కలు తీసుకొని వాళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు, రాముడి పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అలా స్ప్రెడ్ చేస్తున్నారు, దాని కారకులు వీళ్ళు అని మిగతా వాళ్ళందరూ ప్రశ్నించారు. దీన్ని పట్టుకొని వాళ్ళు పొరపాటు అయితే మాట్లాడి ఉండవచ్చు, అంటే దాన్ని అంగీకరించాలా మనం. పొరపాటు మాట్లాడినప్పుడు మనకి ఏం చెప్పారు, భగవంతుడికైనా గురువు అని ఎక్కువ అని చెప్తారు మనకి. కానీ గురువే భగవంతుడిని దూషిస్తుంటే ఇంకేంటి? మనకి భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, మన శాస్త్రం ప్రమాణం. ఆయన గురువా శాస్త్రం అంటే మన శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం ఏం చెప్తే అదే మనం ఫాలో అవ్వాలి. ఇదనమాట ఎంత జరిగిన గొడవ. అయితే శైవులకి వైష్ణవులకి గొడవే లేదు. చాగంటి గారు గరికపాటి వారి వల్ల కేవలం వాళ్ళ వల్ల మాత్రం ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న గొడవ మాత్రం జరుగుతుంది. వాళ్ళే రాముడిని కృష్ణుడిని తప్పుగా మాట్లాడడం వల్ల, ఈ వైష్ణవులు ప్రశ్నించడం వల్ల, తర్వాత మన సామవేద షణ్ముఖ శర్మ గారు ఒక వీడియో డైరెక్ట్గా మన చిన్నజీయర్ స్వామీజీ గారిని ఉద్దేశించి మాట్లాడడం వల్ల ఇది పెద్ద గొడవ అయింది. ఇది జరుగుతున్న రచ్చ. అయితే దీంట్లో సత్యభామ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఒకసారి ఆమె వీడియోలన్నీ మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆమె వ్యక్తిగతంగా శైవులను తిట్టడం కానీ లేకపోతే మిగతా వాళ్ళని తిట్టడం కానీ స్మార్తులు తిట్టడం కానీ ఎక్కడ జరగలేదు. ఆవిడ బాధల్లా ఏమిటంటే రాముడికి హత్యలు అంటగట్టడం ఏంటి, రామచంద్రమూర్తికి రాసిపోసిన ధర్మం కదా అతనికి బ్రహ్మహత్య ఏంటి, అతనికి పాపం ఏంటి, ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అని మాత్రం ఖండించడం జరిగింది. దీనివల్ల
ఎలాంటి అభ్యంతరము లేదు, ఎలాంటి గొడవలు లేవు. కాకపోతే మన సామవేద షణ్ముఖ శర్మ గారు ఒక గురువు గారిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడడం వల్ల ఇది పెద్ద గొడవ అయ్యింది అని మీరు చూస్తూనే ఉన్నారు, రకరకాల కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. కాబట్టి దీనికి సామాన్యులకంటే మీరు 10 రకాల దేవుళ్ళని ఆరాధించే వాళ్ళకి దీనికి ఎలాంటి సంబంధము లేదు. మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి మీరు ఆడనిపించుకోవద్దు. అలాగే మీ దేవుడే గొప్ప అనే దానికి ప్రమాణాలు మీకుంటే మీరు ఏ గ్రంథాన్ని చూసి మీరు ప్రమాణంగా తీసుకుంటున్నారు అది కూడా మనం పరిగణించాలి. కాబట్టి కామెంట్స్ చేసేటప్పుడు పిచ్చి పిచ్చి కామెంట్స్ కాకుండా బాగా ఆలోచించి కామెంట్స్ పెడితే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ గొడవలు ఎన్ని రోజులు ఉండవు, అన్నీ సర్దుకుంటాయి. కాకపోతే ఈ చాగంటి గారు గరికపాడవారు ముందే స్పందించి ఉంటే ఎంతవరకు రాదు అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి శివద్వేషులు ఎవరూ లేరు, వైష్ణుదోషులు ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నారు అంటే వాళ్ళు నేను డైరెక్ట్గా చెప్పాలంటే గరికపాటి గారి మాత్రమే చెప్తాను, చాగంటి గారు కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు అన్యాయంగా వాళ్ళు ఏదో పొరపాటు మాట్లాడాము అని అనడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పటికీ కూడా మేము పొరపాటు మాట్లాడాము అని వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోలేనప్పుడు వాళ్ళు ద్వేషులే కదా లెక్క. అంటే మేము పొరపాటు మాట్లాడాము, అనుకోకుండా మాట్లాడడం జరిగింది అని మీడియా ముఖంగా వచ్చి చెప్పి ఉంటే వాళ్ళు వైష్ణవ దేశులు కాదు అని మనం అంగీకరించవచ్చు. కానీ వాళ్ళు అలా ఒప్పుకోలేదు అంటే మనం ఏం చేయాలి అంటే వాళ్ళు అంతట వ్యక్తులు కెమెరా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలంటే క్షమాపణ చెప్పండి సాటి మనుషులకి, గురువులకి కాదు, ఆ భగవంతుడికి, ఆ శ్రీమన్నారాయణుడికి, ఆ శివుడికి. మేము శివుడు 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 అనుకుంటేనే విష్ణు దూషణ చేస్తున్నారు. కాబట్టి విష్ణువుకి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు లేకపోతే ఈ మీడియా వాళ్ళు రకరకాల తీసుకొని చేసుకుంటున్నారు అన్నమాట. అంటే నేను క్షమాపణ చెప్పాలి అంటే వాళ్ళు చేసిన తప్పు అని కాదు అని నేను అనడం లేదు. మేము ప్రమాణమైన వాల్మీకి రామాయణం తీసుకోలేదు, మేము ఏదో పిచ్చి రామాయణం తీసుకొని ప్రవచనం చేశామని ఒక్క మాట చెప్పేస్తే ఇంత గొడవలే ఉండవు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అనమాట. మీ అభిప్రాయం ఏంటనేది ఇప్పుడు కామెంట్లో తెలియజేయండి. శైవులకి వైష్ణవులకి మధ్య ఏ గొడవ లేదు. తర్వాత వచ్చి ఇవన్నీ రకరకాల వాళ్ళ భావనల వల్ల కలిపి మాట్లాడడం వల్ల ఇంత జరిగింది. అయితే నేను చెప్పేది ఇంకో విషయం ఏంటంటే ఈరోజు సత్యభామ గారు శైవులకి వైష్ణవులకి స్మార్తులకి మధ్య ఉన్న తేడా ఏంటంటే పూర్తి వీడియో చేశారు. 30 నిమిషాల వీడియో ఉంటుంది. ఆ వీడియో కూడా ఆమె ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు చూస్తే మీ డౌట్లు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు ఏ కామెంట్ చేసినా దానికి అర్థం ఉంటుంది. అంతేకాకుండా పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తే మీ కామెంట్స్కి అర్థం ఉంటుంది. ఇది నా యొక్క అభిప్రాయం. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.